కందిపప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు మటన్ పులావును కట్ట తయారీ విధానం. And press the bell icon. Never miss an update. ముందుగా కట్టాకి పచ్చెనపప్పు, కందిపప్పు వేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. జీడిపప్పు, కొత్తిమీర. ఇది కట్టాకి మటన్ అండి. కట్టాకంటే ఇస్తారు, చాలా బాగుంటుంది, టేస్టీ అని. ఇదంటే కొబ్బరికాయ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కట్ట తయారైంది. మిశ్రమాన్ని మనం ఇలా తయారు చేసుకొని ప్యాన్ పెట్టుకొని చేసుకోవాలి. పులావ్ కూడా రెడీ అయిపోయింది అండి. ఆనపకాయ లేతగా ఉంది, చక్కగా ఉంది. ఈ సైజు ముక్కలు కోసుకోవాలి. వంకాయ కూడా సేమ్ సైజు ఇలా కోసుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నాయి వంకాయలు కూడా. రెండు వంకాయలు అయితే సరిపోతాయి. ఇదండి పప్పు ఉడకబెట్టిన కుక్కర్ పర్వాలేదు, దానిలో మనం వేసేసుకోవచ్చు. ఆనపకాయ, వంకాయ, ఒక ఉల్లిపాయ, ఇగొండాలి పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇవి కూడా పెట్టేసుకొని, ఒక ఉల్లిపాయలు, ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు, ఆనపకాయ బద్ద ఇవన్నీ కోసేసుకున్నాం. కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఇదండి అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అవునా, ఎందుకండి మటన్ దగ్గర మనకి ఇది కొవ్వులా ఉంటుంది కదా. ఇది ఏంటంటే కట్టకి చాలా బాగుంటుంది ఇది. ఓకే అండి, ఇది లేకపోతే టేస్ట్ ఉండదు. కుక్కర్ కొంచెం చిన్నదైనట్టుంది, సరిపోతే అవి నీళ్ళు. కొత్తిమీర, ఓకే, పుదీనా, ఇంకోటి కారం, కొంచెం పసుపు, సాల్ట్ తగినంత. పసుపు అయితే వాటర్. చాలా టేస్టీగా ఉంటుంది కట్ట. త్వరగా అయిపోవాలి. కుక్కర్లో 2 విజిల్ వేసుకొని సరిపోద్ది. అది సేమియాకి కొబ్బరి చిన్నగా కట్ చేసుకుని నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు వేపుకోవాలి. తర్వాత సేమియా వేపుకోవాలి. హాయ్ చెప్పమ్మా. గొంతుకు వాళ్ళ పాపకే బలహీనంగా ఉంది, గొంతుకు రొంపెట్టి. అండి నేను కుకింగ్ చేయట్లేదు కాబట్టి మీకు నేను మాట్లాడుతూ కూర్చుంటున్నాను. పాప ఏదో కుకింగ్ చేస్తుంది. ఎలా ఉన్నారు? ఈద్ ముబారక్, అందరికీ ఈద్ ముబారక్. ఇంకా పండగలు వచ్చినాయి అంటే మన ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఆ పండగ ఈ పండగ అని కదండి మనం వండుకు తింటే పండగ. ఇంకోటి మటన్ పులావ్కి మసాలా పెట్టేసి ఉంచేసింది పాప.
దీన్ని అలా 1-2 గంటలు ఉంచిన తర్వాత వండుకోవచ్చు. ఇలాగా సేమియా కాసుకోవచ్చు, కట్టా రెడీ చేసుకోవచ్చు. ఇలాగ అది మసాలా మగ్గిపోద్ది కాబట్టి అది వెంటనే రైస్ పెట్టేసుకొని బాస్మతి రైస్ తోటి పులావ్ చేస్తారు. కట్ట అంటే అండి దానిలో చింతపండు, కారమకాయ, వంకాయ, టమాటా, ఉల్లిపాయలు అవన్నీ ఒక ఉల్లిపాయ, టమాటా, ఉల్లిపాయ, వంకాయలు, కారమకాయ అన్నీ కోసి ఈ మటన్లో ఉడకబెట్టండి. చింతపండు వేసి పప్పు ఉడకబెట్టాం కదా, పప్పు ఉడకబెట్టి ఆ కట్టకి రెడీ చేసినప్పుడు చూడండి ఎంత టేస్ట్ అంటే మరొకసారి మీరు చేసుకుని తింటే మళ్ళీ వదిలిపెట్టండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, మీరు కూడా అలా చేసుకోండి. ఇంట్లో పిల్లలందరూ కాలేజీలు స్కూళ్ళు మానేస్తారు కదా, ఈరోజు సెలవు కదా, అందుకేనండి. పండగ నిమిత్తమేం కాదు, ఇంట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండి ఖాళీగా ఉన్నప్పుడు. అందుకని ఇంకా ఐటమ్స్ కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసాను. అదండి, విన్నారు కదా. దాంట్లో కారం, ఉప్పు, కొంచెం పసుపు, చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ కబాబ్కి రెడీ చేసే విధానం చెప్పేసింది. బోన్లెస్ చికెన్ తీసుకోండి 300 గ్రాములు. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఈ చికెన్ ఉన్నది కదా మిక్సీ పట్టేసింది. తర్వాత మీరు ఎంతైతే వాడుకుంటారో కారం, పసుపు, సాల్ట్ ఇవి కూడా వేసి మిక్స్ చేసుకొని దాన్ని కబాబ్లో తయారు చేయాలి. ఎందుకంటే ఒక దాని నుంచి సేమియా అయిపోతుంది. దానిలో మళ్ళీ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. పుదీనా, అన్నిటికీ పుదీనా కావాలి. చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలాగా ఎన్ని అయితే వేసుకుంటే ఉడకబెట్టుకున్నాక ఇవన్నీ వేపుకున్నాం కదా, తర్వాత పాలు పాలు వేసుకోవాలి. కొంచెం తినడానికి రుచిగా ఉండాలండి. ఎలా పడితే అలా వేసుకుంటారు, అలా వేసుకోవటం కూడా ఇష్టం ఉండదు నాకు. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా నీళ్ళు పట్టుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోవాలి. దీనిలో జఫరాని ఉంటుంది, అంటే కుంకుమ పువ్వు, కలర్ వస్తుంది, వేసుకోవచ్చు. సరిపోద్ది, చాలా తర్వాత వేసుకోవచ్చు. ఇది చిన్నదండి, ఇది ఎంతో కాదు, 5 ml కూడా ఉండదు. చూడండి సూపర్గా ఉంది. ఇలా ఉండాలంటే కలర్ కూడాను, అంటే దీంట్లో జఫరాన్ ఉంటుంది, అది వేసుకుంటే కలర్ కొంచెం బాగుంటుంది. అయితే వైట్ పాలు, దీంట్లో మళ్ళీ గసగసాలు కూడా వేస్తున్నారు, కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు, కాస్మిసాలు. దీనికి ఇలా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తగా అయిపోయింది. ఇంకంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. ఇందాక నేను మాట తీసేసాను. ఏదో పెట్టు, ఇదిగోండి ఇందాక చూపించాను, మీకు పడలేదు. ఇదేంటంటే పులావ్ కండి, జీడిపప్పు, కిస్మిస్లు
నేతిలో వేగించేసుకున్నాం. ఒరిజినల్ నెయ్యి అండి, ఇంట్లో తయారు చేసుకున్న నేతితో వేగించేసుకున్న తర్వాత ఆ నేతిలోనే తర్వాత ఆయిల్ వేసుకుని ఈ వేపుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వేపుకోవాలి. ఉంటుందండి దీనిలో వండింది, చల్లారదు కానీ బాగా మగ్గిద్ది. అందుకని ఇలాంటివి తీసుకోండి. ఇప్పుడు రేట్ అయినా పర్వాలేదు, ఇలాంటి పొలం వండుకోవడానికి. ఇందులో చిన్న సైజు అయితే చేపల కూర వండుకోవడానికి వేరుగానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, బ్రౌన్ ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇదిగోండి, ఇది ఇలా వేగించుకొని దీనికి వేసుకోవాలి మనం. ఇదేం పులావుకండి. ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, కలాపు ఇవన్నీ వేసేసుకొని దీన్ని మగ్గిలాగా వేగించుకోవాలి. ఇదిగోండి, ఇది కూడా కంపల్సరీగా వేసుకోవాలి. జాజి మొగ్గ అంటే యాలక్కాయల్లో పెద్ద యాలక్కాయ అంటాం కదా, ఇది లావ మొగ్గ. అది మంచి స్మెల్ వస్తుందండి. దాల్చిన చెక్క కూడా బాగుంటుంది. ఇలా మీరు కడిగేసి వేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు ఒక 5 పచ్చిమిరకాయలు కడిగేసుకొని మధ్యలో నాటు పెట్టాను. సరే, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం మసాలా దినుసులు వేసేసాక కొంచెం కుక్ అయిన మటను ఇలాగ వేసేసుకుంటే అండి, అల్లం వేసి ఉడకబెట్టేసాం కదా, ఇలా వేసుకోవాలి. తర్వాత టమాటా కూడా బద్దల కింద కోసుకొని వేసేసుకోవాలి. ఈ బియ్యం కడుక్కొని పెట్టుకోవాలండి. ఇది బాస్మతి రైస్ బాగా కడుక్కోవాలి. కడుక్కొని నీళ్ళు అలా పట్టేసుకొని ఇలా ఉంచుకోవాలి. అది కొంచెం లవం మొగ్గ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కారం బాగా ఉంటుంది కాబట్టి లవం మొగ్గలు తక్కువ వేసుకోవాలండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇది కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత రైస్ వేసాక దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలండి. ముందు ఉడికింది కాబట్టి పైకి ఎక్కువ పర్లేదు, నీళ్ళు కారిపోతుంది. కలుపుతావు కదమ్మా, కలుపుతావు, వేసి సరిపోతాయి. నీళ్ళు సరిపోతాయా? చేయాలండి. సూపర్గా ఉందండి. గుమగుమలాడే మటన్ పులావ్. ఇంకా కొంచెం నీళ్ళు వేయాలమ్మా. నీళ్ళు వేసాక వేయాలి. కొత్తిమీర పైన కట్ చేసుకునండి. అండి, వేగించుకున్న జీడిపప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పైన వేసేసుకోవాలి. దానిపైన నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం ఉడకాలనుకుంటే వేడి వాటర్ స్లో పాన్ మీద పెట్టామండి, సిమ్లోను. అది అలా మగ్గుతూ ఉంటుంది. దీనిలో పుదీనా, కొత్తిమీర
వేగించుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పు ఇవన్నీ పైన వేసుకున్నాము. రెడీ అయిపోద్ది. అంటే ఇలా కొంచెం మగ్గనిద్దాం, రెడీ అయిపోద్ది బిర్యానీ పులావ్, మటన్ పులావ్. సేమియా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తున్నాను. టేస్టీగా బాగానే ఉంది. కట్ట ఇప్పుడు చింతపండు వేసామండి. గలా పెట్టి కొంచెం మగ్గనిస్తే కట్ట రెడీ అయిపోయింది. మీకు సరిపడగా ఆ పులావ్లోకి కట్ట ఇప్పుడు అన్నీ సరిపడలే చూస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. కట్ట కావాల్సింది కందిపప్పు, శనగపప్పు ముందుగా కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత వంకాయ, ఆనపకాయ, పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర, అది పచ్చిమిరకాయలు అవి కూడా కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడికించిన పప్పుని చింతపండుతో కలిపి ఇందులో వేసుకుని సేపు మరగనిస్తే కట్ట రెడీ అయిపోతుందండి. దాంట్లో మటన్ కావాల్సిన సాల్తీలు ఉన్నాయి కదండి, కొవ్వు అలాంటిది కొంచెం కట్ట సరిపడగా మటన్ ఇస్తారు. అది తెచ్చుకొని ఉడకబెట్టుకోవాలి. దీంట్లో సరిపడగా వేసుకొని ఇలా వేసుకోండి. చూడండి దీంట్లో టేస్ట్ ఎలా ఉందో చూసుకొని ఉప్పు సరిపోద్ది. ఎప్పుడైతే కొంచెం కావాలి కొంచెం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే రైస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. సూపర్గా ఉందండి. చాలా టేస్ట్ ఉంది. కట్ట పులావ్, మటన్ పులావ్ రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇదిగోండి టేస్ట్ చేస్తే మా పాప వేస్తున్నాను. చేయమ్మా. చికెన్ కబాబ్ రెడీ అయిందండి. టేస్ట్ చేస్తున్నాను. అలాగే మటన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాను. కట్ట కొంచెం ఉంటే రెడీ అవుతుంది. అది కూడా టేస్ట్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే వేడివేడిగా ఎలా ఉందో చూద్దాం అనేసి. సూపర్ టేస్ట్ అండి. పులావ్ అంటే ఇదండి, మటన్ పులావ్. ఇదండి చికెన్ కబాబ్. మీరు కూడా చికెన్ కబాబ్ కండి పుదీనాతో చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. అయినా సరే ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి దీనికి చట్నీ లేకపోయినా ఇలా కూడా తినేయచ్చు. బాగుందండి, మంచి టేస్టీగా ఉన్నది. పులావ్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఇంట్లోనే ఇలా పెట్టుకోండి. కట్ట అయిందని మరి